Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటున్నాం. ఒకసారి మరలా చదువునానా? ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రం హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. హల్లెలూయా. ఇంకా ఏమి వేయడం చూస్తున్నారట? దానియేలు గారికి ఇచ్చిన దర్శనములు ఎంతో ప్రాముఖ్యమైన దర్శనములు. మరలా చెప్తున్నా, తాను ప్రార్థించిన ప్రార్థన ధూపము వలె చేరినది. దానికి సమాధానంగా ఆయన పొందుకున్నవి చాలా గూఢమైన సంగతులు, గ్రహింపశక్యము కాని గూఢమైన సంగతులను తాను పొందుకుంటున్నారు. దానిలో భాగమే ఈ వచనాలన్నీ. దీనిలో ఈ ఒక్క విషయం ఈరోజు మనం గ్రహించి దాన్ని బట్టి ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. ఇక సింహాసనములను వేయుట చూచితిని. ఈ సింహాసనములు వేయడం చూస్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నారట. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను, అంటే అలా తెల్లగాను ఉన్నాయట. ఉన్నిని పోలి అంటాం కదా, అలా. ఇంకా ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుతూ ఉందట. దానికి చక్రాలు ఉన్నాయట. ఆ చక్రాలు కూడా అగ్ని వలె ఉన్నాయట. ఇంకా చూడండి 10వ వచనం కూడా, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకి పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అక్కడేమో సింహాసనాలు వేయబడ్డాయి. కోట్ల కోట్ల మంది ప్రజలు ఈ పెద్ద సింహాసనం ఎదురుగుండా నించున్నారు తీర్పు కొరకు. గ్రంథములు విప్పబడ్డాయి, లేదా గ్రంథములు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా జరగడానికి ముందుగా చెప్పిన వచనాలు ఏవి? ముందుగా చెప్పిన వచనం ఏది? 8వ వచనం చూడండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కొమ్ము వంటి కనులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. దీని నెక్స్టే గ్రంథములు తెరవబడినట్టుగా, సింహాసనములు వేయబడినట్టుగా, ఇంకా అన్నిటికీ ఒక అంతం వల్లే కనిపిస్తుంది. ఈ కొమ్ములు, ఈ మానవ కొమ్ము వంటి ఈ కొమ్ముకు కన్నులు ఉండడం, ఈ గర్వంగా మాట్లాడుతున్న నోరు ఉండడం, ఇవన్నీ కూడా మనం ప్రకటన గ్రంథం 13-17లో చదువుకున్నాం. 13వ అధ్యాయము 17వ అధ్యాయము కలిపి మనం చదువుకున్నప్పుడు, ధ్యానించుకున్నప్పుడు, దానిలో ధ్యానించుకున్న ఆ బబులోను వేశ్య యొక్క తీర్పు ఎలా ఉంటుంది,
దాని విధి విధానాలు ఎలా ఉంటాయి, దాని పని విధానం, దాని పొందుకోబోతున్న అధికారం, ఇవన్నీ మనం చూసాం కదా. దానియేలు గారికి చూపిస్తున్న దర్శనంలో అవి అయిన వెంటనే సింహాసనములు వేసినట్టుగా చూపిస్తున్నారు. నిజానికి దానియేలు గారికి చూపించినది మొత్తం కూడా ఇక ముందున్న ప్లాన్ అన్నమాట. మన ఎక్కువ సార్లు మనం వాక్యంలో గ్రహించగలం, గమనించగలం. ఒక్క సెంటెన్స్లో ఆయన ముగించినప్పటికీ కూడా ఆ అంత్య దినంలో, ఆ తీర్పు దినములు ఎక్కువగా మెన్షన్ చేశారండి, ఎక్కువగా మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ చూడండి, మారు మనస్సు పొందండి అని చెప్పుతున్నప్పుడు కూడా, పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పుతున్న మాటలో కూడా, ఆ రాజ్యం సర్వభూతలమంత రాజ్యం, అన్నిటినీ పగలగొట్టు ఒక రాజ్యం అయిన నెబుకద్నెజర్ రాజుకు చూపించిన ఆ చేతి సహాయం లేని ఒక రాజ్యం ఉందే, ఆ రాజ్యమును సూచిస్తున్న రాజ్యమే. నేనేమంటున్నా అంటే, నువ్వు నిజముగా మొరపెట్టినప్పుడు నీ మొరకు ప్రతిగా ఆయన గ్రహింపలేని గూఢమైన సంగతులే తెలియజేస్తారు. రెండవది, అంత్యకాల ప్రత్యక్షతలు ఎక్కువగా ఇవ్వబడ్డాయి. టెంపరరీగా ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. అంటే టెంపరరీ ఆలోచనలతో కానీ, లేదా తాత్కాలికమైన సుఖభోగాలతో నిన్ను ప్యాంపర్ చేస్తూ సోకే అన్నట్లుగా విడిచిపెట్టలేదు ప్రభువు. ఒక ప్రత్యక్షత దేవుడు ఇచ్చారు అంటే అక్కడ దానికి కనెక్టెడ్గా అంత్యకాల సంభవములతోనే కలిపి ఇచ్చారు. దావీదును చూడండి, ఒక గొర్రెల కాపరిగా దావీదు ఉన్నప్పుడు కానీ, ఒక రాజుగా దావీదు ఉన్నప్పుడు కానీ, ఆయన ఏదో ఒక కీర్తనలు పాడాడు అనుకుంటున్నారా? కాదు. ఆయనకే తెలియకుండా ఆయన నోటిలో నుంచి అనేక మర్మములు పలికాడు, అనేక ప్రవచనములు పలికారు. పరలోకంలో ఎవరు వినని సంగతులు కూడా దావీదు నోటి ద్వారా దేవుడు పలికించారు. ఎక్కడో గొర్రెల కాపర్లుగా ఉన్న వారు చిన్న చిన్న ప్రవక్తలే కావచ్చు, అంత్యకాల సంభవముల గురించి పలికారు. సరే, పద్మాసు ద్వీపంలో పడవేస్తే కూడా యోహాను గారికి చూపించిన సంగతులు ఏంటండి? అంత్యకాల సంభవములు కాదా? ఇలా ఏ ఒక్కరిని తీసుకున్నా సరే ఏదో ఒక కోణంలో నుంచి ప్రభు ఆ విషయాన్ని మానవుల హృదయాల్లో పెడుతూనే ఉన్నారు. తీర్పుల గురించిన సంగతులు చెప్తూనే ఉన్నారు. అంతెందుకు, పౌలు గారిని చూడండి, ఎన్ని ప్రత్యక్షతలు, అన్నీ కూడా దేనిని సూచిస్తూ ఎక్కువగా చెప్పారు అంటే అవి అంత్యకాలం గురించే ఎక్కువగా చెప్పారు.
దేని గురించి జాగ్రత్త పడాలో, దేని గురించి పట్టించుకోనక్కర్లేదో, ఏది తాత్కాలికమో ఏది కాదో ఎక్కువగా సూచిస్తూ చెప్పారు. ఈరోజు మన ముందు ఉన్న ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఏం పొందుకుంటున్నావు? నువ్వు ఏం వింటున్నావు? నువ్వు ఏం గ్రహిస్తున్నావు? ఈ మధ్య కాలంలో చాలామంది ఇలా చెప్తున్నారు, నేను నరకంను చూశానో లేకపోతే ఏదో ఒకటి. చూడండి, ఇంతకు ముందున్న కాలంలోనే అంత్యకాలం గురించి ఎక్కువగా ప్రభు చెప్పి ఉంటే, అంత్యకాలంలోనికి వచ్చిన వారికి మరి ఎక్కువ రివీల్ చెయ్యరా? ఆలోచించండి. మరి ఎక్కువగా రివీల్ చెయ్యరా? ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటో తెలుసా? మన ముందున్న బాధ్యతలు ఏంటో తెలుసా? ఒకటి, పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడడం. చెప్పండి ఆ మాట. హల్లెలూయా. ఒకటి, పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడడం. రెండవది, ఈ మహాబబులోను నుండి వేరుపడి దానిని కొనసాగించడం. ఈ మహాబబులోను అనేది ఒక సిస్టమ్ అని నేర్చుకుంటున్నాం కదా. ఈ అపవిత్రత అనేది భూమంతా వ్యాపించిందండి. ఈ క్రీస్తు విరోధమైన అధికారము భూమంతా ఆల్రెడీ వ్యాపించింది. అధికారపూర్వకంగా దాని ఫుల్ లెంత్లో అది ఎగ్జిబిట్ అవ్వాలి, అంతే. అదొక్కటే జరగాల్సింది, వెయిటింగ్, అంతే. చూడండి, కొన్నిసార్లు మనకి వైరింగ్ ఇస్తారు చూసారా? గ్యాస్ కనెక్షన్స్ కానీ లేకపోతే వాటర్ కనెక్షన్స్ కానీ ఇచ్చేటప్పుడు అండర్ గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మొత్తం అన్ని కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ అది ఆన్ చేయడమే. ఆన్ చేసినప్పుడు వారు ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నారో, అది గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా సరే, ప్రభుత్వం వారు ఆ అండర్ గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా అవి చేరిపోతూ ఉంటాయి. ఏది కష్టం? గ్రౌండ్ వర్క్ కష్టమా? అక్కడి నుంచి మెయిన్ సప్లై నుంచి ఆన్ చేయడం కష్టమా? గ్రౌండ్ వర్కే కష్టమండి. తవ్వాలి, కనెక్షన్స్ ఇవ్వాలి, పైప్ లైన్స్ పెట్టాలి, మెయిన్ కనెక్షన్ నుంచి అన్నీ వ్యాపింప చేయాలి. అలా ఇంతకాలం ఆ ప్రతి గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక జస్ట్ ఏం మిగిలిందంటే ఆ మెయిన్ కనెక్షన్ నుంచి ఒక ఫ్లో మాత్రమే మిగిలి ఉంది. గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధులు సిద్ధమవుతున్నారు, అటు 10 మంది రాజులు కూడా రెడీ అవుతూ ఉన్నారు.
జరగవలసిన ప్రతి కార్యం జరిగిపోతుందండి. ఏది ఆగట్లేదు. అమ్మా నువ్వు సిద్ధపడలేదేమో కానీ ప్రభు ప్రణాళికలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. నువ్వు ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావేమో. గర్భం ధరించిన స్త్రీకి సడన్గా వస్తాయి కదా గర్భవేదనలు, అలా భూమికి సడన్గా రాబోతున్నాయి ఈ వేదనలు. అంతా బానే ఉందిలే అనుకొనిన దినములలో మనం లేమండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు అలర్ట్ అవ్వాల్సిన సమయం. ప్రభువును నమ్ముకుంటున్న ఆ నమ్మకత్వం విడిచిపెట్టద్దు. అది అభివృద్ధి కావాలి. అనేకులు చల్లారిపోతున్న ఈ రోజుల్లో నువ్వు ప్రజ్వలించాలి. చూడండి, ఏ జాతి పక్షి ఆ జాతికి ఎలా చేరుతుందో అలా ఈరోజు నువ్వు అగ్ని వలె మండుతూ ఉంటే ఆ అగ్నితోనే ఉన్న ఆ సింహాసనములు చేరగలవు. నరకం నుండి పెట్టబడుతున్న అగ్ని వలె నీ నాలుక మండుతూ నీ చుట్టూ ఉన్న జీవితాన్ని మండించుకుంటూ ఉంటే ఓ పాతాళంలో ఉన్న ఆ నరకంలో ఉన్న ఆ అగ్ని వైపు మళ్ళించబడతావమ్మా. ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఈరోజు నుంచి జాగ్రత్తలు తీసుకుందాం. ఇటువంటి ఒక తీర్మానం చాలా చాలా అవసరం. అక్కడ సింహాసనములు వేయబడుతున్నట్లుగా చూపిస్తున్నారు. తీర్పులు ఎలా జరుగుతాయో కోట్ల మంది ప్రజల్ని చూపిస్తున్నారు. గ్రంథములు విప్పబడడం చూపించారండి. ఇవేవి కట్టుకథలు కాదు. ఇవి జరగనయున్న సంభవములు కనుకనే అనేక మందికి గ్రహించడానికి మనస్సు నిలుపుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఏదో ఒక రకంగా ఆ భారమును హృదయంలో పెడుతున్నారు. ఈరోజు నీ హృదయంలో ఉన్న భారం ఏంటో చూడు. తాత్కాలికమైన విషయముల గురించి పరిగెడుతున్నావా? అమ్మా ఇంకా నీలోనికి భారం చేరలేదని అర్థం. నీ దురాశలను అనుసరించి నువ్వు ఇంకా నడుస్తున్నావా? ఆయన గూఢమైన సంగతులు నీలోనికి ఇంకా ప్రవేశించలేదని అర్థం. చూడండి, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాడే దానియేలు. తన హృదయం ఎంత సంతోషంతో ఉప్పొంగిపోవాలి మరి. కానీ ఎలా మారింది తన హృదయం? చదవండి ఒకసారి 28వ వచనం, ఇదే అధ్యాయం. స్వప్న చదవమ్మా. అక్కడ రెఫరెన్స్ చెప్పండి. దానియేలు 7:28. దానియేలు 7వ అధ్యాయము 28వ వచనము. దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని, అందుచేత నా ముఖం వికారమాయను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుంది. హల్లెలూయా. నువ్వు తాత్కాలికమైన విషయాల కొరకు ప్రభు వెంట గాని పరిగెడుతుంటే నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరుస్తుంది.
ప్రభు తాత్కాలికంగా ఎదురు చూస్తున్న వారి కొరకు ఎదురు చూడట్లేదండి. ప్రభు యొక్క పిలుపు ఒకనాటిదో 2 రోజులదో లేదా ఈ కేవలం ఒక 70 సంవత్సరాలదో కాదు. యుగ యుగములు ఉండబోతున్న సింహాసనముల కొరకు జరుగుతున్న స్వయంవరం. ఈ పరీక్షలో ఆయన తెలియజేస్తున్న సంగతులు విన్నప్పుడు ఆ రోజు దానియేలుకి హృదయం అంతా కూడా అధికమైన కలత గలవాడిగా అయిపోయాడట. ఈరోజు నేను ఏమంటున్నా అంటే, నీకు వాక్యం అరిగే కొద్దీ, నీకు వాక్యం అర్థమవుతున్న కొద్దీ నీలో భారం పెరిగిపోతుంది నాన్న. నీకు పెరగట్లేదా? ఎక్కడో దారి తప్పే ఉన్నావు, చూసుకో. నేను ఆయనకి ప్రార్థన చేశానండి, నేను పలానాది పొందుకున్నానండి, మంచిదే. ఈరోజు మన ముందున్న ప్రశ్న, ఆయన ఇస్తానన్న సింహాసనం పొందుకునే జీవితంగానే ప్రస్తుత జీవితం ఉందా? ఆ సింహాసనానికి ఇప్పుడు ప్రస్తుతం మనమున్న జీవితం మ్యాచ్ అవుతుందా? ఈ సింహాసనాలు ఉన్నాయే, ఈ సింహాసనాల గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకటి ఆయన కూర్చున్న సింహాసనం గురించి, 2 వేయబడిన సింహాసనాల గురించి. ఆయన కూర్చున్న సింహాసనం ఎట్టిదో అలాంటి ఒక ప్రయాణంలో ఉంటే వేయబడిన సింహాసనాల వైపు వెళ్ళొచ్చు. ఈ మాటల యొక్క అర్థం మనకి ఇంకొంచెం రేపటిలోగా అర్థమవుతుంది. కానీ చెప్తున్న విషయం ఏంటంటే, వేయబడిన సింహాసనాల కొరకు కావలసిన విధేయత కలిగిన జీవితం ఈ భూమి మీద ఉందా లేదా అని. జస్ట్ పై వచనంలో గర్వపు మాటలు మాట్లాడుతున్న నోరు ఉందే, దానికి భయంకరమైన తీర్పు. ఈరోజు మన ప్రయాణం ఎటు ఉందో మనకే తేటగా అర్థమైపోయే దినం ఇది. ఆయన సింహాసనమును లైట్గా తీసుకోవద్దు. నేను ఎలా బ్రతికినా నాకు ఇచ్చేస్తారండి సింహాసనం అనుకోవద్దండి, అనుకోవద్దు. అసలు ఆయన వాక్యమును గైకొని ఆయన నామమును ఎరుగను అనకుండా ఉన్న మరుక్షణం నీ ఎదుట తలుపు తీసి ఉంచబడుతుంది. అంతవరకు నీకు తలుపులన్నీ క్లోజ్, జీవమార్గములన్నీ క్లోజ్. వాక్యం గురించి సిగ్గుపడినంత కాలం, లేదా వాక్యమును ఒప్పుకోనంత కాలం ఒక్క తలుపు కూడా తీయబడదు.
జీవమార్గముల యొక్క తలుపు ఏ ఒక్కటి కూడా తీయబడదండి. కానీ ఏ రోజైతే హృదయంలో వాక్యం కోసం ఒక నిశ్చయత వస్తుందో, వాక్యం కోసం నేను నిలబడతాను అనే ఒక తీర్మానం తీసుకుంటావో, ఏ గడియ అయితే ఆయనని వెల్లడించడానికి ఒక ధైర్యంతో నిలబడతావో, ఆయన నామం ఒప్పుకుంటున్నావో, ఆ గడియనే నీ ఎదుట తలుపులు తెరవబడి ఉంటాయి. ఆమేన్. అటువంటి ఒక జీవితంతోనే చెప్పుతున్న మాట, లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుతాను అని. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదివి 10వ వచనం చదవండి. 3వ అధ్యాయము 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెం నిండినను, నీవు నా కార్యమును నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, అది దానిని ఎవడును వేయనేరడు. ప్రకటన 3 లాస్ట్ వచనం అక్క. 10వ వచనం. అది ప్రకటన 3 10వ వచనము. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులకు నువ్వు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. హల్లెలూయా. గమనించండి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి కూడా రాబోతున్నది శోధన కాలమట. ఆ కాలంలో నేను కూడా నిన్ను కాపాడుతానంటున్నారు. ఎప్పుడు? ఇప్పుడు నువ్వు వాక్యమును గైకొంటే. అమ్మా, ఎన్ని విషయాలు నీకు ప్రయారిటీగా కనిపిస్తున్నాయి వాక్యం తప్ప? ఎన్ని విషయాలు నీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి వాక్యం తప్ప? దేవునికి కూడా మిగిలిన వారు ఇంపార్టెంట్ అనిపిస్తారు, నువ్వు తప్ప. ఈరోజు చేతులు చాచి ప్రేమతో నిలుచున్న యేసయ్యను వాక్యమును నువ్వు తృణీకరిస్తున్నావే? ఆయన ఇస్తానన్న ఈవులు మాత్రమే కంటికి కనిపిస్తున్నాయేమో, ఆ కాలం అయిపోయిన తర్వాత రాబోతున్న ఉగ్రత దినం మాత్రం తట్టుకోలేవని చెప్తున్నాం. దేని కొరకు సిద్ధపడాలో దాని కొరకు సిద్ధపడదాం. ఇస్తాను అని చెప్పిన సింహాసనాలు పొందుకోవడం అంత ఈజీ ఏం కాదండి. ఎలా బ్రతికినా ఇచ్చేస్తారు అనుకోవద్దండి. అంతా కూడా మహాబబులోను మధ్యలో ఉండియే సియోను నివాసిగా
తనను తాను సెపరేట్ చేసుకుంటున్న ఒక జీవితంను సూచిస్తున్న జీవితమే దానియేలు జీవితం. తిండి తింటున్న దగ్గర నుండి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నది కూడా అన్నిటికీ కూడా మూలమైన కారణం యెరూషలేం వెళ్ళిపోవాలి, యెరూషలేంకు వెళ్ళిపోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదొక్కటే ఆశ కనిపిస్తుంది. తాత్కాలికమైన యెరూషలేమును చూపించకుండా ఎల్లప్పుడూ ఎల్లకాలము ఉండబోతున్న పరమ యెరూషలేం గురించిన సంగతులే, దానికి ఎలా చేరాలో, దానికి ముందు ఏమేం జరగబోతున్నాయో దానియేలుకు చెప్పారు. అందుకే తన హృదయం చూడండి కళ్ళతో నిండిపోయిందట. అయ్యా నేను ఏం చేయాలి అని ఆ హృదయం భారంతో ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో అంటారు, నీ వంతులో నువ్వు ఉంటావు దానియేలు, నీ వంతులో నువ్వు ఉంటావు. ఎంత నిశ్చయత అండి! ఈరోజు ఆ మాట నీతో నాతో చెప్పగలరా ప్రభువు? నీ వంతులో నువ్వు ఉంటావు నానా అన్న ఒక నిశ్చయత నీకు నాకు ఉందా? ఇదే అధ్యాయం 11 చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఒక్కొక్కరి హృదయం ఇటు అటు వెళ్తూ పడుతూ లెగుస్తూ ఈ అనుభవాలు ఇంకా చాలనా? కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనవలసిన కాలంలోనికి వచ్చాం. గత కొన్ని దినాలుగా ప్రభు చెప్తున్న మాటే సమయం లేదు అని. టైం పాస్ చేయడానికే టైం లేదు అని పలుకుతారా ఆ మాట? అందుకే ఈరోజు ఒకటే ప్రార్థన చేసుకుందాం. అదేంటి తెలుసా? అయ్యా మీరైతే సింహాసనాలు వేసి ఉంచారు, దానికి తగిన జీవితం, ఆ సింహాసనాల వైపే నడిపిస్తున్న జీవితం మాకు ఈ భూమి మీద ఏది కావాలో ఆ మార్గములు మా ఎదుట తెరవబడి ఉండుటకు, ఆ వాక్యమును గైకొంటున్న అనుభవం, ఆ తెరవబడిన తలుపులలో నుండి ఆ మార్గంలో నడుస్తున్న, ఆ ఇరుకైన మార్గంలో, ఆ నలుగుతున్న మార్గంలో, ఆ మండుతున్న మార్గంలో నడుస్తున్న అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. నేను చక్కగా నడుచుటకు నాకు బలం కావాలయ్యా. నేను నడుస్తాను అనే ఒక తీర్మానంతో ఈరోజు ప్రార్థన చేస్తావా? పరీక్షలు రాయడానికి పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి, ఆలోచన ఇచ్చి, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నువ్వే రాయి ప్రభు అంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన కూడా అలాగనే ఉందండి. ఇప్పుడు మనం నడవాల్సిన సమయం. ఆయన ఏం చెయ్యాలో చెప్తున్నారు, ఎందుకు చెయ్యాలో చెప్తున్నారు, ఏం జరగబోతుందో చెప్తున్నారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఆయన వాక్యమును అనుసరించి నడవడం మన బాధ్యత.
వాక్యం తెలియడం వేరు, వాక్యంలో నడవడం వేరు. ఈరోజు అట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక అడుగు వెయ్యమ్మా. బలం చాలట్లేదా? కావలసిన బలాన్ని దేవుడు నింపుతారు. అసలు అడుగే వెయ్యకుండా ధరించుని ఎంతకాలం మాట్లాడుతావు? అడుగు వేస్తే కదా తెలుస్తుంది లోతెంతో. ఒడ్డున నించున్న వారు లోతుల్లోనికి వెళ్ళుదురుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క.